మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రానికి అతి ముఖ్యమైన నర్సంపల్లి నుండి సుతార్పల్లి, నార్సింగి నుండి మిర్జాపల్లి, నార్సింగి నుండి షాలిపేట లింక్ రోడ్లు మండల అభివృద్ధికి ఎంతో అవసరమని నార్సింగి జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రం నుండి షాలిపేటకు నిర్మాణంలో ఉన్న రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి మాట్లాడుతూ మండల కేంద్రమైన నార్సింగి అభివృద్ధి చెందాలంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు రాకపోకలు కొనసాగించడానికి లింక్ రోడ్లు అవసరమని గతంలో దుబ్బాక ఎమ్మెల్యే అప్పటి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లానని, అందుకు సానుకూలంగా స్పందించిన కొత్త ప్రభాకర్ రెడ్డి నార్సింగి సాలిపేట రోడ్డు నిర్మాణం కొరకు జెడ్పీ నిధుల నుంచి 15 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారని, ఇప్పుడు మళ్లీ కల్వర్టు గ్రావెల్ నిర్మాణం కోసం మరో 10 లక్షల రూపాయలు జెడ్పీ నిధుల నుంచి మొత్తం 25 లక్షల రూపాయలు కేటాయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీతో పాటు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మైలారం బాబు, వార్డు సభ్యులు జోగు జీవన్ కుమార్, గణేష్, రోమాల రాజు, పరిసర రైతులు తదితరులు పాల్గొన్నారు. మండలంలో నార్సింగి గ్రామానికి అతిపెద్ద లింక్ రోడ్ అయిన అటు నార్సంపల్లి నుంచి సుతార్పల్లి వరకు కానీ, ఇటు మిర్జాపల్లి రోడ్ కానీ, ఇటు షాలిపేట రోడ్ కానీ అభివృద్ధి చెందితేనే నార్సింగి అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే, అప్పుడు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఉండే, ఇప్పుడు ఎమ్మెల్యే గారు అప్పుడు ఉన్నప్పుడు దీనికి 15 లక్షల రూపాయలు దీనికి జెడ్పీ నిధుల నుంచి షాలిపేట రోడ్ నుంచి రైల్వే ట్రాక్ వరకు ట్రాకు, కల్వర్టు నిర్మాణానికి మరియు గ్రావెల్కు జిల్లా పరిషత్ నుంచి 10 లక్షలు, ఇవి ఒక 15 లక్షల రూపాయలు, మొత్తం 25 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేసినందుకు అటు జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, అటు ఇప్పుడున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రాంత రైతులు అందరూ సహకరించి ఈ రోడ్ నిర్మాణం జరిగినట్టయితే గ్రామాభివృద్ధితో పాటు మన వ్యవసాయ పొలాల దగ్గరికి పోవడానికి కానీ, షాలిపేటోళ్ళు కానీ ఇక్కడ వరకు వస్తే మన నార్సింగ్ అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఈ రోడ్డు పెట్టడం జరిగింది. దయచేసి మీరు రైతులందరూ కూడా సహకరించి ఈ రోడ్ను మంచిగా చేసుకుంటే బైపాస్ రోడ్ లెక్క అవుతుంది. ఊర్ల నుండి పెద్ద వెహికల్స్ ఏమైనా వరికోత మిషన్లు కానీ, లారీలు కానీ పోవాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ బైపాస్ రోడ్ను అన్ని విధాల అభివృద్ధి చెందేటట్టు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఈ రోడ్ను ఇంకా మెటల్ రోడ్ కానీ అయ్యేటట్టు మా నాయకులందరము, పార్టీ అధ్యక్షులు బాబు గారు కానీ, రాజు గారు కానీ, జీవన్ కానీ, ఇక్కడ ఉన్న అందరికీ అన్ని మన అభివృద్ధి రోడ్డు అభివృద్ధిని చేసుకున్నట్టయితే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఇందుకోసం ప్రత్యేకంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు చేసుకుంటూ, ఇప్పుడు కూడా దీనికి మరికొన్ని నిధులు అవసరం ఉంది. మిమ్మల్ని తీసుకెళ్లి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మరికొన్ని నిధులు మంజూరు చేయించి ఈ రోడ్ని మంచి రోడ్డుగా అయ్యేటట్టు చేస్తామని, ఈ విధంగా మీరందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను.